హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడున్న కాలంలో అయితే మనము ఏది తీసుకున్నా కాస్త హెల్తీగా తీసుకుంటే బావుండనుకుంటాం కదండీ! అదే హెల్తీ వేలో 3 పూట్ల తింటే ఏ టెన్షన్ లేకుండా ఇంకా బావుంటుంది కదా! అందుకోసం అయితే ఇక్కడ నేను చూపిస్తుందయితే గోధుమ రవ్వ అండి. దానికోసం ఇక్కడ పాలకూరని కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైనకి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని అది వేయించుకున్న తర్వాత టొమాటో వేసుకొని ఆ తర్వాత కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోండి. అది బాగా వేగిన తర్వాత మనం అందులోకి తరిగి పెట్టుకున్న పాలకూరను వేసుకున్న తర్వాత ఇక్కడ వంకాయ నేను ముందే వేయలేదంటే బాగా తొందరగా మగ్గిపోతుంది కాబట్టి పాలకూర వేగిన తర్వాత వంకాయ వేసుకొని అందులో కొంచెం ధనియా పౌడర్, కొంచెం కారం, ఉప్పు వేసుకొని కలుపుకోండి. తర్వాత నేను ఇక్కడ రవ్వను కడిగి పెట్టుకున్నానండి. కొంచెం డస్ట్ ఉంటే పోతుందండి. కడిగి పెట్టుకున్న రవ్వను వేసుకొని 1:2 రేషియోలో నేను వాటర్ వేసుకున్నానండి. వాటర్ మీ ఇష్టం అండి. ఇంకా అంతేనండి. కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవడమే. టేస్ట్ బావుంటుంది అండ్ హెల్తీ కూడా. పాలకూర కూడా వేసుకుంటున్నాం కాబట్టి ఇది 3 పూట్ల తిన్నా కూడా సూపర్‌గా ఉంటుందండి. టెన్షన్ ఏం లేదు. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్